అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని తొగట వీధిలో శనివారం ఉదయం గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి చెందడంతో రాష్ట్ర రవాణా యోజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు। ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా యోజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఇంత ఘోరమైన ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాదానికి గల కారణాలను త్వరితగతిన గుర్తించాలని పోలీసు అధికారులను ఆదేశించారు। గ్యాస్ సిలిండర్ పేలిన ప్రమాదంలో తల్లి రమాదేవితో పాటు కుమారుడు ప్రభు మనోహర్, కుమార్తె ఎర్రగుడి యశస్విని మృతి చెందడంతో వారికి మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు। ఈ ఘోర ప్రమాదానికి గల కారణాలను త్వరితగతిన గుర్తించాలని పోలీసు అధికారులకు ఆయన సూచించారు। రాయచోటి పట్టణంలో తెల్లవారుజామున తల్లి, కొడుకు, కూతురు గ్యాస్ వల్ల చనిపోవడం చాలా దురదృష్టకరం। దీనిపై నేను చాలా బాధపడుతూ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నా। ముఖ్యంగా ఎవరైనా ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు, మెంటల్గా కానీ ఇంకో విధంగా కానీ సమస్యలు ఉన్నప్పుడు అది మనతో పంచుకొని ఆ సమస్య త్వరితగతిన పూర్తి చేసుకునే విధంగా ప్రయత్నించాలా, కానీ ఇలాంటి చర్యలకు పాల్పడితే చాలా బాధాకరం। ముఖ్యంగా పోలీసు వారిని కూడా మేము కోరడం జరిగింది, న్యాయపరమైన చర్యలు తీసుకోండి। ఈ విషయంలో ఎవరైనా దీనికి ఏ కోణంలో అయినా దీన్ని పర్యవేక్షించి దీనికి తగిన ఎవరైనా దీనికి ఏమైనా తప్పు జరిగింటే బాధ్యులు ఎవరైనా ఉంటే తప్పకుండా వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరాము। అలాగే చేతులు జోడించి అందరికీ విన్నవించుకుంటున్నాం, ఇలాంటివి ప్రమాదాలు అయితే పర్వాలేదు, కానీ నిజంగా చిన్న బిడ్డలు మనం పెద్దవాళ్ళము అందరం కలుసుకొని ఇలాంటి శిక్ష విధించుకోవడం చాలా తప్పు। జన్మ అనేది ఆ దేవుడు ఇచ్చాడు, మన చేతుల్లో లేదు చనిపోయేది। తప్పకుండా ఇది ప్రతి ఒక్కరు గ్రహించాలా। అలాగే ఇది ప్రమాదం అయితే పర్వాలేదు, కానీ దీనికి ఎవరైనా కారకులై ఉంటే మాత్రం తప్పకుండా పోలీసులు దీనిపై తగిన చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాను।